అందరికీ నమస్కారం. ఈరోజు ధనుస్సు రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. నమస్కారం. ధనస్సు రాశివారికి ఈ రోజు తేదీనాడు గ్రహాల స్థానాలను బట్టి వారి జీవితంలోని వివిధ అంశాలలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ జీవితంలో మంచి జరగాలని ఆశిస్తూ విద్యారంగంలో ఈరోజు ధనస్సు రాశివారికి మంచి ఫలితాలు కనిపించనున్నాయి. విద్యార్థులు తాము చేస్తున్న చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల మంచి మార్కులు సాధించగలుగుతారు. అయితే కొందరు విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోయి అనవసర విషయాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాలలో ఈరోజు మీకు ఊహించని ధనలాభం కలిగే అవకాశాలున్నాయి. దాచిన ధనం బయటపడవచ్చు లేదా మీరు పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు. అయితే అనవసరమైన ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ ఖర్చులను అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. కుటుంబంలో ఈరోజు మీకు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగి ఒకరికొకరు సహకరించుకుంటారు. కొన్ని సూక్ష్మమైన అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నా మీకున్న సహనంతో వాటిని చక్కదిద్దుకోగలుగుతారు. స్నేహితుల విషయంలో ఈరోజు మీకు వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మీ పనులలో స్నేహితుల తోడ్పాటు మీకు ఎంతో ఉపకరిస్తుంది. అయితే కొంతమంది స్నేహితుల వల్ల మీకు అపార్థాలు లేదా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి వారిని నమ్మే విషయంలో జాగ్రత్త వహించండి. దాంపత్య జీవితంలో ఈరోజు మీ బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామితో అన్యోన్యత పెరిగి ప్రేమపూర్వకమైన సంభాషణలు జరుగుతాయి. చిన్న చిన్న విషయాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నా మీకున్న అవగాహనతో వాటిని సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీకు అంతా శుభమే జరుగుతుంది. మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు. అయితే కొంతమందికి స్వల్పమైన ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కీళ్ల నొప్పులు లేదా ఆయాసం వంటివి బాధించే అవకాశం ఉంది. కాబట్టి తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. అధికారుల విషయానికి వస్తే ఈరోజు మీ పనులలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును వారు గుర్తించి మీకు గుర్తింపు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. అయితే కొందరు అధికారుల నుంచి మీకు చిన్నపాటి నిరసనలు ఎదురుకావచ్చు. కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు మంచి అనుభూతులు కలుగుతాయి. మీరు పూజలు, వ్రతాలు చేయడం ద్వారా మనశ్శాంతిని పొందుతారు. కొంతమందికి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభించకపోయినా మనస్సులో మాత్రం ఆ భక్తిభావం స్థిరంగా ఉంటుంది. ఆనందం అనేది ఈ రోజు మీతోనే ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ సంతృప్తిని, సంతోషాన్ని పొందుతారు. కొన్ని అవాంఛనీయ సంఘటనలు మీ ఆనందాన్ని స్వల్పకాలం పాటు తగ్గించినా మీకున్న ధైర్యంతో వాటిని అధిగమించగలుగుతారు. ఆఫీసులో మీ పనితీరు మెరుగుపడుతుంది. సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే కొందరు సహోద్యోగుల నుంచి మీకు పోటీతత్వం లేదా అసూయ ఎదురుకావచ్చు. కాబట్టి మీ పనిపైనే దృష్టి పెట్టడం ఉత్తమం. కార్యక్రమాలు, ఉత్సవాలలో మీరు చురుగ్గా పాల్గొంటారు. మీకు ఆహ్వానాలు అందుతాయి. వాటిలో పాల్గొనడం వల్ల మీ మనస్సు తేలికపడుతుంది. కొన్ని కార్యక్రమాలలో మీరు అనుకున్న విధంగా పాలుపంచుకోలేకపోవచ్చు. దానివల్ల స్వల్ప నిరాశ కలిగే అవకాశం ఉంది. క్రీడలకు ఈరోజు మీకు అనుకూలమైన రోజు. మీరు క్రీడలలో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. గాయపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి క్రీడలలో పాల్గొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు అనవసరమైన వాదనలకు దిగడం మంచిది కాదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో చిన్న చిన్న విషయాలలో కూడా గొడవలు వచ్చే సూచనలున్నాయి. కాబట్టి సహనంతో వ్యవహరించండి. జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగువేయాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు, ఆర్థిక వ్యవహారాల్లో, మాటకారితనంలో అప్రమత్తత చాలా అవసరం.
తప్పులు చేసే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం లేదా అనాలోచితంగా మాట్లాడటం వల్ల తప్పులు జరిగే అవకాశం ఉంది. మీరు చేసిన తప్పులను అంగీకరించి వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం మంచిది. ధైర్యం మీకు తోడుగా ఉంటుంది. ఈరోజు మీరు ఎటువంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మీకున్న ఆత్మవిశ్వాసం మీకు మార్గనిర్దేశం చేస్తుంది, భయాలను అధిగమించడానికి సహాయపడుతుంది. నమ్మకమనేది మీ బలం. మీరు ఇతరులపై, మీ సామర్థ్యాలపై పెట్టుకున్న నమ్మకం మీకు విజయాన్ని అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ నమ్మకాన్ని వమ్ము చేసే వ్యక్తులు ఎదురవ్వచ్చు, కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. సామాజిక గౌరవం మీకు పెరుగుతుంది. మీ మంచి పనుల వల్ల సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది. మీ పట్ల అపార్థాలు కలిగి ఉన్నవారు కూడా ఈరోజు మీ నిజస్వరూపాన్ని తెలుసుకుని మీ గౌరవాన్ని పెంచుతారు. వ్యవహారిక నైపుణ్యాలు మీకు బాగా ఉపయోగపడతాయి. మీరు మీ మాటకారితనంతో, తెలివితో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ నైపుణ్యాలను ఉపయోగించి మంచి లావాదేవీలు జరపగలుగుతారు. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. మీరు పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ పూర్వీకుల ఆచారాలను పాటించడం వల్ల మీకు సంతృప్తి లభిస్తుంది. ప్రేమ సంబంధాలలో మీ బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామి నుంచి మీకు ప్రేమ, మద్దతు లభిస్తాయి. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సమావేశాలలో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తారు. మీ మాటలకు విలువ ఉంటుంది. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్ని సమావేశాలలో మీకు ప్రతికూల అభిప్రాయాలు ఎదురైనా మీ వాదనలతో వాటిని సమర్థించుకోగలుగుతారు. సృజనాత్మకత ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీరు చేసే పనులలో మీ సృజనాత్మకతను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటారు. కళలు, సాహిత్యం, సంగీతం వంటి రంగాలలో ఉన్నవారికి ఇది మంచి రోజు. పరిశ్రమలలో ఈ రోజు మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అయినప్పటికీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించుకోవాలి, లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రేరణ మీకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఈరోజు మీరు చేపట్టిన పనులను పూర్తి చేయడానికి మీకు కావలసిన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడంలో ఇది మీకు తోడ్పడుతుంది. పర్యటనలు చేసే అవకాశాలున్నాయి. అనుకోని ప్రయాణాలు మీ జీవితంలో కొత్త అనుభవాలను తీసుకొస్తాయి. ఈ ప్రయాణాలు మీకు మానసిక ఉల్లాసాన్ని, కొత్త ఆలోచనలను అందిస్తాయి. ప్రతిభాభివృద్ధికి ఈ రోజు మంచి రోజు. మీలోని దాగి ఉన్న ప్రతిభను మీరు బయటకు తీసుకువచ్చి దానిని మెరుగుపరుచుకుంటారు. మీ కళలు, నైపుణ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం లభిస్తుంది. వ్యక్తిత్వం ఈ రోజు మరింత మెరుగుపడుతుంది. మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా వ్యవహరిస్తారు. మీలోని మంచి లక్షణాలను అందరూ గుర్తిస్తారు. మీకు గౌరవం పెరుగుతుంది. గత ఫలితాలు మిమ్మల్ని ప్రభావితం చెయ్యవచ్చు. గతంలో మీరు చేసిన తప్పుల నుంచి నేర్చుకుని ఈ రోజు తెలివిగా వ్యవహరిస్తారు. గత అనుభవాలు మీకు మంచి గుణపాఠాలుగా ఉపయోగపడతాయి. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. పాత స్నేహితులతో బంధం బలపడుతుంది. మీ సామాజిక జీవితం మరింత చురుగ్గా మారుతుంది. వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం. మీరు మీలోని లోపాలను సరిదిద్దుకుని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీకు ఆసక్తి పెరుగుతుంది. సంక్షేమం విషయంలో ఈ రోజు మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యుల సంక్షేమం కూడా మెరుగుపడుతుంది. కెరియర్ పరంగా ఈ రోజు మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ పనితీరుకు తగిన గుర్తింపు, పదోన్నతులు పొందే అవకాశాలున్నాయి. కానీ ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి మీరు మరికొంత కష్టపడాల్సి ఉంటుంది. మనోభావాలు స్థిరంగా ఉంటాయి. ఈ రోజు మీరు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా స్థిరంగా ఉంటారు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని తెలివిగా వ్యవహరిస్తారు. శాంతి మీకు లభిస్తుంది. మీ మనసులో ప్రశాంతత నెలకొంటుంది. మీరు చేసే పనులలో మీరు సంతృప్తిని పొందుతారు. సంకల్పం బలంగా ఉంటుంది. మీరు ఏదైనా పని చెయ్యాలని నిర్ణయించుకుంటే దానిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. ఈ సంకల్ప బలం మీకు అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. నెట్వర్కింగ్ మీకు ఉపయోగపడుతుంది.
మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఇది భవిష్యత్తులో మీకు చాలా సహాయపడుతుంది. మీ వృత్తిపరమైన జీవితంలో ఈ పరిచయాలు ఎంతో మేలు చేస్తాయి. చట్టపరమైన సమస్యలుంటే ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు న్యాయస్థానంలో విజయం సాధించే అవకాశాలున్నాయి. అయితే న్యాయస్థానానికి వెళ్లే ముందు అనుభవజ్ఞులైన న్యాయవాదుల సలహా తీసుకోవడం మంచిది. పర్యటనలు, ఇంటి సంస్కరణ వంటి పనులకు ఈ రోజు అనుకూలమైనది. మీరు మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పనులు మీకు ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తాయి. పని ఒత్తిడి కొంతవరకు ఉండవచ్చు. మీరు చేపట్టిన పనుల వల్ల కొంత ఒత్తిడికి గురైనప్పటికీ మీకున్న సమర్థతతో దానిని అధిగమిస్తారు. మీ పనిని వేగంగా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం అవసరం. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశముంది. మీరు తీర్థయాత్రలకు వెళ్లడం ద్వారా మనశ్శాంతిని పొందుతారు. ఈ యాత్రలు మీ జీవితంలో ఒక మధురానుభూతిగా మిగిలిపోతాయి. కళలు, సంగీతంలో మీకు ఆసక్తి పెరుగుతుంది. మీరు కళారంగంలో ఏదైనా కొత్త విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ సృజనాత్మకతను వెలికితీయడానికి ఇది మంచి సమయం. శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడం వల్ల అందరూ సంతోషంగా ఉంటారు. మీ ఆత్మీయులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ సంఖ్య మీకు విజయాన్ని, శుభాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట రంగు పసుపు. ఈ రంగు మీకు సంతోషాన్ని, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. పరిహారంగా ఈ రోజు మీరు దుర్గామాత ఆలయాన్ని దర్శించి ఆమెకు అర్చన చెయ్యండి. ఇది మీకు అన్ని దోషాలను తొలగించి శుభాన్ని కలిగిస్తుంది. మంత్రంగా ఈ రోజు మీరు ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీకు దుర్గమ్మ ఆశీస్సులను అందించి మీ సమస్యలను పరిష్కరిస్తుంది. ధనస్సు రాశివారికి ఈ రోజు మొత్తంగా మంచి ఫలితాలు కలగనున్నాయి. మీ జీవితంలో ఆనందం, విజయం వెల్లివిరియాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.